నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సిద్ధం, ఎన్నికల ప్రచారానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి సిద్ధం. సో అటు 100 మంది వస్తారా, 1000 మంది వస్తారో, షేర్ ఖాన్ ఒక్కడే వస్తాడు, సింహంలా వస్తాడు. ఇది వాళ్ళ ట్యాగ్ లైన్, వాళ్ళ నాయకులు చెప్పే ట్యాగ్ లైన్. సరే, మనతో పాటు వైఎస్ఆర్సీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్, జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. నమస్తే రవిచంద్రారెడ్డి గారు. సిద్ధం, కరెక్ట్గా సిద్ధం మొదలయ్యే రోజే మీరు కూడా వచ్చారు యుద్ధానికి. 2024 ఎలక్షన్ ప్రచారానికి శ్రీకారం, శంఖారావం ఏదైతే సభ జరుగుతుందో, ఈ రోజున భీమిల్లో పెద్ద ఎత్తున దాదాపు 3 లక్షలకు పైగా జనం వస్తారని ఒక అంచనాకి వచ్చి మేము దాన్ని ఏర్పాట్లు చేశాం. సో మేము ఎలక్షన్ ప్రచారం చేయడానికి మాత్రమే సిద్ధం కాదు, అపోజిషన్ ఏదైతే ఉందో గుంపులు గుంపులుగా జెండాకి జెండా దడిగట్టి, అజెండా లేకుండా, పాలసీ లేకుండా, గతంలో చేసిన ఘనకీర్తి గురించి చెప్పే ధైర్యం లేకుండా వాళ్ళు మా మీద చేయడానికి వస్తున్న యుద్ధానికి మేము సిద్ధం. ఖచ్చితంగా కూడా జెండాలు ఎన్నెన్నో ఉండొచ్చు, వాళ్ళ అజెండా కేవలం అధికారం కోసం, అధికారం అనే కుర్చీ కోసం మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని దించడం కోసం. అదే అని వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని దించకుండా కుర్చీ రాదు కదా. మమ్మల్ని దించాలంటే వాళ్ళు ఒక్కరి వల్ల కావట్లేదు కదా. విచిత్రమైన వైఖరి ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి ఈరోజు 175 సీట్లలో అభ్యర్థులు లేరు. అంటే కొన్ని దగ్గరలో ఉన్నారు, 175 దగ్గర లేరని నేను అన్నట్ల. అలాగే జనసేనకి 175 దగ్గరలో పూర్తిగా అయితే అభ్యర్థులు లేరు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు అసలే లేరు. కమ్యూనిస్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బీజేపీ నార్త్ ఇండియన్ పార్టీగా ఫిక్స్ అయింది, సౌత్ ఇండియాలో ఎక్కడ ఉనికి లేదు, ఉన్న కర్ణాటక కూడా పోయింది. కాబట్టి మొన్న తెలంగాణలో కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంతో చూసాం, వాళ్ళ గురించి తక్కువ మాట్లాడుకుంటాం. సో నేను అనేది ఏంటంటే, ఈరోజుకి కూడా ఏ సభకు కూడా, ఇందాక కూడా ఈ రోజున ఏదైతే పలమనేరు అనుకుంటా ఈరోజు ఏదో సభ ఉన్నట్టుంది. సో ఆ సభకి జనాల్ని దినసరి కూలీలుని తీసుకెళ్తున్నారు, వాళ్ళకి ఇచ్చే కూలీ డబ్బులు ఇచ్చి తీసుకెళ్తామని మొత్తం బస్సులు ఎక్కించుకొని తీసుకెళ్తాం. అలాంటి దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. భీమిల్లో మీరు చేసేది కూడా అదే కదా. అది ప్రూవ్ చేయగలరా? మరి వాళ్ళు చేసేది మీరు ప్రూవ్ చేయగలరా? 100%. ఈరోజు విజువల్స్ సాక్ష్యం, కావలిస్తే ఆ విజువల్స్ మీకు ఇస్తాం కొంతసేపట్లో, దాన్ని కూడా టెలికాస్ట్ చేయండి. మొత్తము దినసరి కూలీలు మామూలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం గుమి కొడతారు మార్నింగ్, ముఠా కూలీలందరూ ఆ సెంటర్స్కి వచ్చి వాళ్ళకి స్పాట్ పేమెంట్ ఇచ్చి వాళ్ళని ఎక్కించుకుపోతున్న విజువల్స్ ఆల్రెడీ మీడియాలో ఈరోజు టెలికాస్ట్ అయినాయి, మీకు ఆ క్లిప్పింగ్స్ ఇస్తాను. సో ఖచ్చితంగా కూడా మాకు అలాంటి దుస్థితి లేదు. చేసిన పనులు, ముఖ్యంగా ఇచ్చిన సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి, ముఖ్యంగా అటుపక్క భీమిలి అంటే మూలపాడు పోర్టు గురించి మాది భారీ ఎత్తున పనులు జరుగుతున్నాయి. ఇటు రామాయపట్నం పోర్టు పూర్తి వస్తూ ఉంది. అంటే ఈ నెలాఖరుకు అనుకున్న మొదటి షిప్ పూర్తి చేసినా మీరు అదానీలకే అంబానీలకే కదా కట్టబెట్టేది అని మీ మీద అభియోగం. అంటే మేము కట్టడమే నేరం. ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వకపోయినా ఆరోపణతో చేసిన ఘనకార్యాన్ని ఎందుకో చేశారన్నట్టుగా, అసలు చేయటమే చేత కాని వాళ్ళు, అసలు నిర్మాణంకు ఊసే లేని వాళ్ళు, అసలు ఇప్పటి వరకు మేము ఎవరికి వాటిని కట్టబెట్టని స్థితిలో నిజంగా ప్రజలకు ఉపయోగపడాలని నిర్మిస్తున్న దశలోనే ఒక ఆరోపణతో చేసిన మంచి పనిని, వండిన మంచి వంటలో అంత ఉప్పు వేసినట్టు ప్రతిపక్షాల నైజం, ఎల్లో మీడియా యొక్క దుర్మార్గం, అనైతికమైన జుగుప్సాకరమైన మాటలు ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడుకోవద్దు. సో ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రోజున 2,50,000 కోట్లకి కాస్త అటు ఇటుగా ప్రజలకు సంక్షేమం ఇచ్చాం. ఇచ్చిన ప్రతి రూపాయి నేరుగా ఇచ్చాం. ఇక్కడ నీరు చెట్టు మోడల్ లేదు, ఇంకుడు గుంటల మోడల్ లేదు, జన్మభూమి కమిటీల అరాచకం లేదు. మేనిఫెస్టో 99.5% అమలు చేసాం. ఒక్క సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అన్నది తప్ప మిగతా నియంత్రణ వైపు మేము తీసుకెళ్ళాం. మిగతా అన్ని అంశాలు పూర్తి చేసాం. ఓపీఎస్ రద్దుకి జీపీఎస్తో సమాధానం చెప్పాం. ప్రతి ఒక్క విషయంలో మేము చెప్పిన మాట నిలబెట్టుకొని ప్రోగ్రెస్ రిపోర్ట్తో మేము ప్రజల ముందుకు వస్తున్నాం. ప్రజలకి ఒక నినాదం ఇచ్చాం, మీకు మేలు చేసి ఉంటే నేను చెప్పిన
పనులు మేము చేశానని మీరు భావిస్తే, నా పరిపాలన మీకు నచ్చితే, మీ ఇంటి దాకా నేను చేసిన మేళ్ళు వచ్చి ఉంటే నన్ను తిరిగి ఆశీర్వదించండి, లేకపోతే నాకు ఓటు కాదు కదా నన్ను ద్వేషించమంటున్నాడు. సినిమాల్లో పడికట్టు పంచ్ డైలాగులు రాసేవాళ్ళు కూడా ఒక్కసారి కాదు 4 సార్లు ఒక రాజకీయ నాయకుడికి ఇలాంటి డైలాగ్ రాసే ముందు ఆలోచిస్తారు. ఎందుకంటే ఒళ్ళు గగురుపాటుకి గురి చేస్తుంది. ఇలాంటి గూస్ బంప్స్ వచ్చే డైలాగ్ రాయాలంటే ఇది డైలాగ్ కాదు, ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారికి అది రాసిచ్చింది ఎవరు? రాసిచ్చింది ఎవరైనా, మా మీడియా పర్సన్స్ అనేక మంది ఉన్నారు, ఎవరో ఒకరు రాస్తారు, లేదా ఆయన కూడా క్రియేట్ చేసుకుని ఉండొచ్చు, ఆయనకున్న ధైర్యం కావచ్చు, ఆయనే నేరుగా ఆ డైలాగ్ చెప్పు ఉండొచ్చు, లేదా తనే రాసుకుని ఉండొచ్చు. ఇది కాదు వివాదం. అంటే ఇటువంటి స్ఫూర్తిదాయకమైన మాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్వతహాగా ఆయన స్క్రిప్ట్ ఆయన రాసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పార్లమెంట్లో ఆయన క్వశ్చనీర్ ఆయన ప్రిపేర్ చేసుకునేవాళ్ళు, ఎవరి మీద సహాయపడేవారు కాదు ఆయన. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా రిఫైన్ చేయడం కోసం ఎవరికైనా సజెషన్ అడిగి ఉండేవారేమో, కానీ ఆయన రాసుకునేది ఆయన మనసులో ఉన్నది ఆయన రాసుకుంటారు. అదే వచ్చింది అనుకుంటున్నా. రెండోది, నినాదం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నినాదం దీనత్వంలోకి ఎందుకు వెళ్ళిపోయింది? మన ఇండియా టుడే కాంక్లేవ్లో మీరు హౌ ఇట్ వాస్ ప్రొజెక్టెడ్ యాజ్ టు ప్రజలు కాదనుకుంటే దిగిపోతాను, ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? దేనికైనా సిద్ధం అంటే గెలుపుకే సిద్ధం. ప్రజలకు మేమేం నినాదం ఇస్తున్నాం? మేం మేలు చేస్తుంటేనే ఓటేయమంటున్నాం. మ్యానిపులేషన్ లేదు, మాయలు లేవు, కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, జెండాలు పాలసీలు లేకుండా గుంపులు కట్టడాలు లేవు. మేము చేసిన పని మీద ప్రోగ్రెస్ రిపోర్ట్తో వస్తున్నాం, క్రెడిబిలిటీతో వస్తున్నాం. ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాం, ప్రజలు కాదనుకుంటే ఓడిపోవడానికి సిద్ధమన్నాడు. ఏం తప్పేముంది? నేననేది అంటే వీళ్ళని పోగేసుకొని 10 మందిని అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకొని అడుక్కొని, లేదా 10 మందికి 10 రూపాయలు ఇచ్చి 10 మంది ఎమ్మెల్యేలను కొనుక్కొని, ఇది కాదు మా విధానం. 100% ప్రజల ఆమోదం ఉంటేనే పరిపాలించాలనేది మా ధ్యేయం. కుట్రలతో, కుతంత్రాలతో, ప్యాచప్పులతో, మేనేజ్మెంట్తో, మ్యానిపులేషన్తో, మరి కొనుగోలుతో ఈ కాదు మా లక్ష్యం. మా జెండా ఒకటి, అజెండా స్పష్టంగా ప్రజల అజెండా. అంతవరకే మేము పరిమితం. మాకు మ్యాండేట్ అనేది ఖచ్చితంగా పోయినసారికి మించి పాజిటివ్ ఓటు సునామీ ఏదైతే వస్తుందో, పోలింగ్ రోజున ఉదయం పోటెత్తడం మీరు చూస్తారు. నేను కొన్ని గణాంకాలు చెప్తే ఎదుటి పార్టీలు నామినేషన్ వేసేవాళ్ళు డబ్బు దాచుకొని నామినేషన్ డబ్బు వరకు పెట్టి ఎలక్షన్ ప్రచారానికి చంద్రబాబు నాయుడు వాళ్ళు వీళ్ళు ఇచ్చే డబ్బుల్లో 80% దాచుకోమని చెప్తున్నా నేను. లేకపోతే దివాలా అయిపోతారు. మీరేటు గెలవరు. భవిష్యత్తు రాజకీయం చంద్రబాబు నాయుడు గారిది లేదు, వయసు పరిమితి లేదు. సో ఖచ్చితంగా ఆయన మిగతా రాజకీయం ఇంకో 5 సంవత్సరాల తర్వాత చేసే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఇప్పటికే 9 సినిమాల్లో బుక్ అయి ఉన్నాడని నాకు సమాచారం. ఖచ్చితంగా ఎలక్షన్ అయినాక మళ్ళీ 9 సినిమాలు అయ్యే లోపల 5 సంవత్సరాలు గడుస్తాయి. మళ్ళీ వచ్చి పడికట్ డైలాగులు ఎవరన్నా పేమెంట్ ఇస్తే చెప్తాడు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా. కాదు గారు రవిచంద్రారెడ్డి గారు చాలా డెరగేటరీగా మాడుతున్నారు. పవన్ కళ్యాణ్ని మీరు బీలిటిల్ చేసి మాడుతున్నారు. మీరు ఇప్పుడు ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది, ఆయన పార్టీ నడుపుకుంటున్నాడు, 10 ఏళ్ళుగా పార్టీ నడుపుతున్నాడు. ఆ పార్టీ ఈరోజు కంటెస్ట్ చేయబోతున్నాడు. 20, 30, 40 తీసి పక్కన పెట్టండి, కంటెస్ట్ చేయబోతున్నాడు. మీకు ఒక ఛాలెంజ్ త్రో చేస్తున్నాడు. పాల్ గారు కంటెస్ట్ చేయట్లేదా? రెండోది, పాల్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పాల్ గారు చాలా పద్ధతైన వ్యక్తి అండి. పాల్ గారు చాలా పద్ధతైన వ్యక్తి. ఎలా? పాల్ గారు కూడా 10 సంవత్సరాల పై నుంచి పార్టీ నడుపుతున్నాడు. కంపారిజన్ పాల్ గారికి జెండా ఉంది, గుర్తు ఉంది. మరి పాల్ గారికి పొత్తులు పెట్టుకునే ఆలోచన ఉంటుంది, ఎవరితోనైనా రెడీగా ఉంటారు. కనీసం మంచి నవ్వులు తెప్పిస్తారు పాల్ గారు. ఇతను సీరియస్ యాక్షన్ చేసి అది పండగ ఫెయిల్యూర్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సరే, ఆయనలో లోపాలు ఎంచుతున్నారు. మీ నాయకుడి కుటుంబంలో ఉన్న వైరుధ్యాలు, నేను చెప్పేది నేను వ్యక్తిగత అంశాలు జోలికి అట్లా రాజకీయ పరంగా ఉన్న వైరుధ్యాలు ఈరోజు తెర మీదకి వచ్చిన తర్వాత ఆవిడ చాలా బలమైన ఛాలెంజ్. ఆవిడ అన్నగారి కోసం మొత్తం 3000 కిలోమీటర్ల పైబడి ఆవిడ పాదయాత్ర చేశారు. షీఈ్ అ ఫోమ్ లేడీ. ఒక రాజన్న బిడ్డగా ఈయనకి ఎంత పౌరుషం, ఎంత పట్టుదల ఉందో ఈక్వల్లీ షీ హ్యాస్ దట్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ టు డెలివర్. సరే, ఆవిడేదో మీరు కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ అధిష్టానానికి హామీ ఇచ్చి వచ్చారట 30-35 అసెంబ్లీ స్థానాలు నేను గెలిచి మీకు కానుగ్గా ఇస్తానండి. ఆవిడ చీల్చబోయే ఓట్ల వల్ల మీకు కనీసం ఒక 70 స్థానాల్లో ఎదురు దెబ్బ తగలబోతోంది. అంటే 70 స్థానాల్లో పోటీ పెడతారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. ఎక్కడి నుంచి అభ్యర్థులు?
వచ్చేస్తారండి. కాంగ్రెస్ పార్టీ నేషనల్ అంటే పార్టీకి తెలంగాణ అభ్యర్థులు నుంచి ఏమైనా తీసుకెళ్తారా ఏంటి? ఆంధ్రప్రదేశ్లో లేరా వాళ్ళకి ఎక్కడున్నారు? అభ్యర్థులు లేరా? ఎక్కడున్నారు? వాళ్ళకి ఈరోజు 2% ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. మీరు కాదండి ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీకి మొన్నటిదాకా ఒకటే ఉంది, 2 అయితే అవ్వచ్చు. అవుతే అవనండి, అవుతాయి. అయితే అవునండి. ఇప్పుడు 2 తర్వాత 3 అవ్వాలి, 3 తర్వాత 7 అవ్వాలి, 7 తర్వాత 17 అవ్వాలి, ఇవన్నీ చేసుకొని 2 రావాలి సీట్ల కదా. నుంచి 303 సీట్లు. అందుకనే ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఒక 2 సీట్లు గెలుచుకోమనండి ఎలక్షన్ చాలు. నేను ఒకటే చెప్తున్నా, ఇదేమి ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పెట్టే విధానం ఏం రాయలా. నేను చెప్తున్నా ఆయనండి, ఆవిడ కూడా ఇన్స్టెంట్ గా ఏం రాలేదు. పాదయాత్ర చేసిన అనుభవం ఉంది ఆవిడ. అవునండి, పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అని ఆమె చెప్పారు. ఆమె కేసీఆర్ గారిని వినండి, అటు ఆయన రేవంత్ రెడ్డితోనూ ఇటు బండి సంజయ్తో కన్నా కూడా ఎక్కువ ఆవిడ ఛాలెంజ్ చేశారు. చాలా మంచి ఆమె సార్, నేను కాదన్ను. మా నాయకుడి యొక్క సోదరి, మేము ఎప్పటికీ గౌరవిస్తాం, వ్యక్తిగతంగా ఆమెను గౌరవిస్తాం. షర్మిల గారు అంటే మాకు గౌరవమే. బట్ ఆ మాట్లాడే మాటలు, మమ్మల్ని దెబ్బతీసే విధానం, అన్న మీద కోపం ఉంటే అది ఇంట్లో వరకే. ఈదులోకి వచ్చిన తర్వాత, రాజకీయం గురించి మాట్లాడిన తర్వాత, మా పార్టీని దెబ్బతీసే విధానాన్ని ఎంచుకున్న తర్వాత మేమేమి పక్కన పెట్టాం. మేము ఈ జెండా మోస్తున్నాం. ఆమె ఆడపిల్లంటే అక్కడ పిల్ల అని ఒక నేపథ్యం ఏదైతే చెప్పిందో, ఆంధ్రప్రదేశ్లోనే కదా ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలందరూ అభద్రతా భావానికి లోనయ్యారు. ఎంత అభద్రతా భావానికి లోనయ్యారంటే, నాన్న నేను నీకు పుట్టాను, నేను ఇక్కడ పిల్లను కాదంటే ఎక్కడ పిల్లను నాకు తెలియదు, నా అడ్రస్ ఎక్కడని పుట్టినప్పటి నుంచి భయపడే విధానానికి వచ్చింది. ఆడపిల్ల అంటే ఆడపిల్లని పెంచుతారు కాబట్టి మెట్టినింటి నుంచి నేను ఇక్కడికి నుంచి రిప్రజెంట్ చేస్తున్నా, తెలంగాణ నుంచి పార్టీ పెట్టా, తెలంగాణలో పోటీ చేసే హక్కు ఉంది. సోనియా గాంధీ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి తెలంగాణ, అదే ఇండియాకి మెట్టినింటికి వచ్చి రిప్రజెంట్ చేశారని చెప్పింది. గాంధీ అనే సర్నేమ్. ఈమె ఇక్కడి నుంచి ఆడకెళ్ళిపోయి అక్కడ పోటీ చేసేసి, అక్కడ కాదనుకున్నాక పార్టీని చుట్టేసి, మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ ఒక అసైన్మెంట్ ఇచ్చిందని వచ్చేసి, అన్నగారితో ఏదన్నా గొడవ ఘర్షణ ఉంటే అది వేరే నేపథ్యంలో తెలుసుకుంటే బాగుండేది. పొలిటికల్గా ఆమెకు ఒక వార్డు మెంబర్ లేరు కాంగ్రెస్ పార్టీకి. ఇన్ ద సెన్స్ ఒక వార్డు మెంబర్ లేరు, ఒక కార్పొరేటర్ లేరు, ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ ఎవరు లేరు. ఇన్స్టెంట్గా రండి 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 అంటే ఎక్కడి నుంచి వస్తారు సార్? ఎందుకు వస్తారు సార్? ఎలక్షన్ ముందు వచ్చి ఇన్స్టెంట్ కాఫీ పెట్టడానికి 2 నెలల ముందు 60 రోజులు కోచింగ్ ట్యూటోరియల్ ఇదేమన్నా ఏంటి మీ పాలసీ? మీరు షర్మిలమ్మ తెచ్చారు, ఓకే. షర్మిలమ్మ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థా? ఒకవేళ ప్రయత్నిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతుందా? అవనప్పుడు ఈ ఎలక్షన్కి ఆమెను పక్కన పెట్టండి. ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, ఈ ఎలక్షన్కి షర్మిలమ్మని గురించి ఆలోచించాల్సిన అవసరం 1 మిల్లీమీటర్ కూడా లేదు. ఎందుకంటే షీ ఈజ్ నాట్ సీఎం క్యాండిడేట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఫర్ దిస్ పర్టికులర్ ఎలక్షన్. సో గేమ్ స్పాయిలర్ చేసే వాళ్ళని ఎవరినైనా సరే పక్కన పెట్టేయండి. మీరెలా గేమ్ స్పాయిల్ చేసి మీరెలా కాదు, గేమ్ స్పాయిలర్ అని మీరెలా అంటారు? అంటాం సార్. షీ ఈజ్ యువర్ కాంపిటీటర్. యు యాక్సెప్ట్. ఇప్పుడు యు హావ్ టు యాక్సెప్ట్. నో, I won't accept. ఆవిడ మీ రాజకీయ ప్రత్యర్థి. I won't accept. 10 కిలోల బరువు ఉన్న వాళ్ళని 150 కిలోల వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో తీసుకోరు సార్. సింపుల్. ఏ కేటగిరీ అంటే ఒక విషయం అంగీకరిస్తున్నారు, ఆవిడ 10 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోబోతున్నారు. 10 ఎమ్మెల్యే కాదు సార్, 10 కిలోల బరువు ఉండే వాళ్ళని నేను ఒక స్పోర్ట్లో తీసుకొచ్చి చెప్పా. మీరు తూకం ఉండాలంటున్నా, నేను ఆ బరువు ఉండాలంటున్నా, లేకపోతే కేటగిరీ క్వాలిఫై కాదు సార్. నేను చెప్పేది ఒకటే. మీ ప్రస్థానం ఎక్కడ మొదలైందండి? ఎన్ని సీట్లతో మొదలైంది? నేను ఒక్కటే చెప్పాను, 18తో మొదలైంది. మేము ఎన్ని పోటీ చేసాం? 18తో మొదలైంది. మేము ఎన్నితో పోటీ చేసాం? మేము ఎన్నింటిలో పోటీ చేసాం? 18 పోటీ చేసాం, 16 గెలిచాం సార్. 16 గెలిచాం. మీరు ముందు మీరు ప్రిపేర్ అయ్యండి. ఇప్పుడు ప్రిపేర్ అయ్యండి. మీరు 1 సంవత్సరం ముందు వచ్చుండి మీ కార్యవర్గాన్ని నిర్మించుకొని, మీ పార్టీ సిద్ధాంతాలని ఇప్పుడు చెప్తున్నారు కదా, గబగబా వచ్చి అవన్నీ సరిగా చేసుకొని, ప్రిపరేషన్ లేకుండా రాత్రి బట్టి కొట్టి వచ్చి ఎగ్జామ్ రాసి సివిల్స్లో టాప్ స్కోర్ కొట్టినట్టు మాట్లాడితే ఎలా సార్? సో ఆవిడ గురించి లెంగ్త్ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు సార్. డైలాగులు బ్రహ్మాండంగా చెప్తా, ఆమె బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, పేపర్ చూసి చదవాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ వెరీ గుడ్ స్పీకర్. ఎస్, ఐ యాక్సెప్ట్. నేననేది ఆ రెస్పెక్ట్లన్నీ ఖచ్చితంగా ఇస్తాం. ఈ ఎలక్షన్కి ఆమెకి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన అసైన్మెంట్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఉపయోగపడేదానికి ప్రయోగించిన పావు. ఈ ఎలక్షన్ వరకు షర్మిలమ్మ గురించి ఎవ్వరూ ఆలోచించొద్దండి ప్రజలారా, అందరికి అప్పీల్ చేస్తున్నా. ఈ ఎలక్షన్ వరకు షర్మిలమ్మ గురించి ఒక్కరు కూడా ఆలోచించొద్దు. ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరే, గౌరవిద్దాం. ఆ మాటల్ని జీరో పట్టించుకోవద్దు.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరపున ఆమెను రిప్రజెంట్ చేయమని చెప్పి రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారిని బ్యాక్ డోర్లో ముఖ్యమంత్రి చేయడానికి ఇచ్చిన అసైన్మెంట్గా గుర్తించండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది 100%. చంద్రబాబు నాయుడు గారి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలా ఉంటాయో ఈమెకి డైరెక్ట్ చెప్తే అసైన్మెంట్ తీసుకోదేమో అని రాహుల్ గాంధీ గారి ద్వారా ఇచ్చిన అసైన్మెంట్. చంద్రబాబు గారి మ్యానిపులేషన్ స్కిల్స్ మనకు తెలీదా? మేనేజ్మెంట్ మనకు తెలీదా? ఇంకొక ప్రశ్న అడుగుతాను ఈ సందర్భంగా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీరి గురించి, షర్మిల గారి గురించి మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ఆవిడ చదివారని. నాకు అర్థం కాదండి. చంద్రబాబు ఈజ్ అ సీజన్డ్ పాలిటీషియన్. 45 ఏళ్ల రాజకీయ చతురత అయింది. చివరికి ఆయన్ని స్క్రిప్ట్లు రాసేవాడికి స్థాయికి దిగజారు చేస్తారా మీరు? నాకు అర్థం కాదు. కాదు పాపం ఒక్క మాట చెప్పాలి, అన్యాయం అండి. ఇన్ ద సెన్స్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు సీనియర్ నాయకుడు. సో మేమనేది ఏంటంటే చంద్రబాబు గారికి ఇచ్చే స్క్రిప్ట్ కూడా ఎల్లో మీడియా ఇస్తుందని కొంచెం గబుక్కన మర్చిపోయినట్టున్నారు మా సారు. ఎల్లో మీడియా రాసే స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు గారు చదువుతారు. అదే స్క్రిప్ట్లో ఒక జెరాక్స్ ఆమెకి ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి కొంచెం మార్చిస్తారు, సిపిఐ రామకృష్ణ గారికి ఇంకొంచెం మార్చిస్తారు, కలర్ రెడ్ వేస్తారు పక్కన. సో ఇవన్నీ కూడా మేకింగ్ ఎక్స్పర్ట్స్ ఎల్లో మీడియా. అంటే అంత తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ ప్రతిభా పాఠం వాళ్ళని మీరు గుర్తించినట్టే కదా. ఏంది అద్భుతమైన వాళ్ళ దగ్గర ప్రతిభ లేదు, పాఠం లేదు. వాళ్ళ కర్మ ఏంటంటే వాళ్ళు మా మీద నెగటివిటీ అనేది వండి వార్చడానికి అష్ట కష్టాలు పడుతూ తలలు బాదుకుంటూ రాత్రి పగులు ఎవరు నెగటివిటీ గురించి ఎక్కువ స్ప్రెడ్ చేసే వ్యాసాలు రాసుకొస్తే వాళ్ళకి తృణోపణం వేయి కొనుక్కొని అచ్చు చేసుకుంటున్నారు. కార్టూన్లు కూడా అద్దెవే, వాళ్ళు ఎవరు వేయించట్లే, అవుట్ సోర్సింగే. మా మీద వేసే వ్యతిరేకమైన కార్టూన్లు కూడా అవుట్ సోర్సింగే, కథనాలు అవుట్ సోర్సింగే. మంచి కాలక్షేపం. చాలా మంది రైటర్స్కి పని దొరికింది పాపం. అంటే కదా ఉపాధి కల్పించారు. ఉపాధి కల్పించారు. చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉండి కూడా ఉపాధి కల్పించారు. మీరేమో అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు. దానికి మీ సమాధానం ఏంటి? ఒకదానికి ఒకటి పంతంలాగా నిలిపోతున్నాం. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనే దానికి వేరే ఇతర గవర్నమెంట్ల కన్నా మేము ఎక్కువ ఇచ్చాం. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ అన్నీ వస్తున్నాయి. కానీ 2 సంవత్సరాలు కోవిడ్ ద్వారా పోయిన విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. అనేక కార్యక్రమాలు ప్రాధాన్యత మేము కొన్ని ప్రాధాన్యతలు మార్చాం. జాబ్ క్యాలెండరు అంటే క్యాలెండర్ ప్రకారం ఇచ్చే దాన్ని కాకుండా మేము జాబ్ క్రియేషన్కి రిసోర్సెస్ పెంచాలని డిసైడ్ అయ్యాం. నేను జర్మనీ వెళ్ళొచ్చినప్పుడు హ్యాంబర్గ్ వెళ్ళడం జరిగింది. హ్యాంబర్గ్లో ఒక పోర్ట్ లెడ్ సిటీ ఏదైతే ఉందో 33% ఆఫ్ రెవెన్యూ ఆఫ్ ఎంటైర్ జర్మనీ ఒక పోర్ట్ లెడ్ సిటీ హ్యాంబర్గ్ ఇస్తుంది. అలాంటి పోర్ట్లు 4 కడుతున్నాం. దాంట్లో ఒకటి ఫస్ట్ షిప్ ఈ ఫిబ్రవరి 5th కల్లా వస్తుంది. సో కంప్లీషన్ ఒక పోర్టు ఒక టర్మ్లో పూర్తి చేసిన ఘనత. వెలుగోడుకు సంబంధించిన 2వ టన్నెల్ పూర్తి చేస్తున్నాం. తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిగెత్తిస్తున్నాం. పోలవరంకి ఎందుకు డిలే అయిందో అందరికీ తెలుసు. మూలపాడు పోర్టు బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. బందర్ పోర్టు యుద్ధ వేగంతో పనులు జరుగుతున్నాయి. 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్ల ద్వారా మేము సంపాదించే ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కొన్ని లక్షలు ఏర్పడతాయి. దిస్ విల్ బీ సీన్ ఇన్ కమింగ్ 5 years. రైట్. కమింగ్ 5 years. ఇప్పుడు మీరు దీనికి గురించి చెప్పారు కదా. ఇంత చెప్పినా మిమ్మల్ని దుర్మార్గపు, అరాచకపు, దురాగతపు, దౌష్ట్యపు, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్ అంటే ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ ఉంది కదా, అన్ని కలిపి కాదండి, దానవీర సూరకర్ణ అన్ని కలిపి జనసేన తెలుగుదేశం మీరు ఎందుకు కౌంటర్ దానవీర సూరకర్ణలో ఎన్టీఆర్ గారికి ఆ రోజు మహారాజ్ గారు ఎవరో ఆ డైలాగులు రాశారు. ఆ ఫ్లోలో అచ్చు మక్కి దింపి కాపీ రైటర్ పాపం పోద్దని తెలిసినా కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పదాలు, పడికట్టు పదాలు రాసుకుంటే వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులు. రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక మురిక్కాలలో దూకి చచ్చే రకాలు ఖచ్చితంగా కూడా వాళ్ళు గెలవరు. రిజల్ట్ రోజు అలా స్క్రీన్ మీద మొదటి అరగంటలో ఫ్లాష్ అయ్యే ఆ రిజల్ట్ రోజు నా మొహంలో ఆనందాన్ని, వాళ్ళ మొహంలో ఏడుపుని మీరు చూస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను అక్కడ ఉన్నా. మీరు జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, ఎందుకంటే ఇది ఆన్ రికార్డ్. ఇది మళ్ళీ రేపు చెప్పేది రికార్డు కోసమే చెప్తున్నా. కౌంటింగ్ రోజు వచ్చిన ఫలితాలని, పాజిటివ్ ఓట్ సునామీతో ఏదైతే ఓటింగ్ రోజు పోటెత్తే ఓటర్లని మీరు చూస్తారు. మాకు ఓట్ బ్యాంక్ ఉంది. జనాలు మొత్తం ఓట్ బ్యాంక్గా మాకు కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్ చెప్పండి. 2 కోట్ల ఓట్లు మాకు వచ్చే అవకాశం ఉంది. అంటే 5 కోట్లలో ఆ 2 కోట్ల మంది ఆస్పిరేషన్స్ తీస్తే 5 కోట్లలో కాదండి, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 4 కోట్ల మంది దాకా ఓటర్లు ఉన్నారు. 3 కోట్లకు మించి పోయినసారి భారీ ఎత్తున పోటెత్తిన ఓటర్లు వచ్చినా అంతకు మించి రాలా. దాంట్లో మాకు 1,65,00,000 ఓట్లకి 151 సీట్లు వచ్చాయి. ఈసారి 2 కోట్ల ఓట్లు వస్తాయంటున్నాం. 2 కోట్ల ఓట్లు.
సో ఆ ఓట్ల వరకు మీరు జాగ్రత్తగా కన్సాలిడేట్ చేసుకొని చూసుకుంటే చాలు. మిగిలిన మేము ఒక మాట మీ ఓటు బ్యాంక్ మిగిలిన వారి విషయంలో ఒక మాట నేను చెప్పనా, మీకు అవసరం లేదు. ఒక మాట నేను చెప్పనా, ఎస్సీ ఎస్టీ బీసీ ఒక మైనారిటీ మాట నేను చెప్పనా, అంతవరకే, మిగిలిన వాళ్ళు మీరు అక్కర్లా. ప్రజల్ని మేము ఓట్లుగా చూడలే, ప్రజలుగా చూసాం కాబట్టి మాకు ఈ ధీమా. ఈరోజు మేము 3 కోట్లకు మందికి పైగా సంక్షేమ పథకాలు ఏవైతే ఇచ్చామో 3 కోట్లకు పైగా. నేను 2 కోట్ల ఓట్లు ఎందుకు చెప్పానో తెలుసా? వాళ్ళని మేము ఓటర్లుగా చూడలే. ఓటర్లుగా చూస్తే 3 కోట్లు మాకే రావాలి, అలా చూడలే. కానీ నెగటివ్ ప్రచారం వల్లనో, రోజు చదివే పాడు పత్రికల వల్లనో, ఆ బూతు పత్రికల వల్లనో కొంత ప్రభావితం ఉంటుంది సమాజంలో. కొంత బూతు యొక్క సాహిత్యం ఏదైతే ఉందో, ఆ 2 పేపర్లు విషపత్రికలు ఉదయాన్నే టిష్యూ పేపర్ లాగా వస్తాయి, తెలుగుదేశం పార్టీ తరపున 2 అచ్చవుతున్నాయి, ఆనాడో ఈనాడనో ఏదో, అలాగే చంద్రజ్యోతనో ఆంధ్రజ్యోతనో ఏదో అచ్చవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇలాంటి దుష్పరిణామం ఏదైతే ఉందో, మార్నింగ్ కాఫీ చదివేటప్పుడు పొల్యూట్ అవుతున్నాయి చాలామంది మైండ్లు. కాబట్టి కొన్ని తగ్గుతాయేమో, కానీ మేము చెప్పే విధానంలో ఖచ్చితంగా మన ఇంటికి మేలు చేసేవాడిని, ప్రతి నెల ప్రభుత్వం తరపున లాభం పొందేవాడిని ఎవరైనా ఆపగలరా? ఓటు వేయకుండా మాకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని చూసిన తర్వాత, ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసిన తర్వాత, ఇతనరా నికార్సైన హీరో. ఏమండి, ఒక సినిమాకి వెళ్తాం, హీరో ఎవరో విలన్లు ఎవరో తెలీదా? వాళ్ళ చర్యల వల్ల తెలుస్తుంది, వాళ్ళ గెటప్ వల్లే కాదు, చర్యల వల్ల తెలుస్తుంది ఎవరు హీరో, ఎవరు ఊరిని బాగు చేస్తున్నారు, ఎవరు ఊరిని కంపు పట్టిస్తున్నారు. సిండికేట్ల ముఠా ఒకటి ఉంటుంది, రావుగోపాలరావు గారు అలాంటి రోల్ వేసేవాళ్ళు. దాంట్లో ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక పత్రికా ఓనరు, ఒక ఛానల్ ఓనరు, ఒక క్రిమినల్, ఒక గోండా, ఒక లుచ్చా లఫంగాలు అందరూ ఉంటారు, కొందరు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక సిండికేట్గా ఎప్పుడు హీరోని పిన్ని చేస్తూ ఉంటారు. అంత మాత్రం చేత హీరో చేత లాస్ట్లో తన్నులు తింటారు సినిమాల్లో. అయితే ఇక్కడ ఓటర్ల చేతిలో తన్నులు తింటారు అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో వైసీపీని ఘన విజయంతో, రెండోసారి దిగ్విజయమైన ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదించబోతున్నారు. మిగతా వాళ్ళంతా కూడా కలగూరగంప సాంబార్లో ఉల్లిపాయల టైప్, ఒకరు ఉల్లిపాయ, ఒకరు క్యారెట్, ఒకరు బైగన్, ఇంకా ఏదో ఒకటి. కాబట్టి ఆ సాంబార్ అంటే ఎల్లో కలర్తో పోల్చాను నేను. మా బిర్యానీ ముందు బలాదూర్, వాళ్ళ సాంబార్ మీ బిర్యానీ ముందు బలాదూర్. కానీ ఒక విషయంలో మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది రవిచంద్ర గారు, మీ కాన్ఫిడెన్స్. మళ్ళీ మీరే వచ్చేస్తున్నాం అనే కాన్ఫిడెన్స్. ఒక పక్క ప్రజల మ్యాండేటు మీరు అనుకుంటున్న దానికి భిన్నంగా ఉండబోతోందనే ఒక వాతావరణం అక్కడ ప్రివేల్ అయిన తర్వాత నాకు ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీలో ఆ కాన్ఫిడెన్స్ రావడానికి గల కారణాలు ఏంటో చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సంవత్సరం అంతా చదువుతూ, ప్రతి ఎగ్జామ్లో టాప్ చేస్తూ, యూనిట్ టెస్ట్ నుంచి, అసైన్మెంట్ నుంచి, క్వార్టర్లీ ఎగ్జామ్ నుంచి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ నుంచి, యాన్యువల్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చేటప్పుడు కాన్ఫిడెన్స్ మెరిటోరియస్ స్టూడెంట్కి ఉండడం కామన్. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. కాపీల మీద, కాపీలు ఏ సబ్జెక్టుకి సంబంధించిన లెసన్స్ ఎన్నో తెలియక, ఇండెక్స్ చదివి ఈ సబ్జెక్ట్ దీంట్లోదా అని ఆశ్చర్యపోయి, చిట్టీలు పెట్టడం కూడా రాక, గైడ్లు కొనుక్కొచ్చి ఎగ్జామ్ ముందు రోజు ఆ జెండా ఈ జెండాతో పొత్తు పెట్టుకొని, ఏ జెండా ఎవరితో తెలియక, అభ్యర్థులు లేక, సిలబస్ ఎంత ఉందో తెలియక, సిలబస్లో ఉన్న అంశాలు కాకుండా వేరే చిట్టీలు పెట్టుకొని పోయి కాపీలు కొట్టేవాళ్ళు ఏం రాస్తారండి ఎగ్జామ్స్? వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులు. మీరు చూడండి, సరే, పెద్ద కామెడీ షో ఉంటుంది. సార్, ఎంటర్టైన్మెంట్ షో అంటున్నారు, బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు 35 సీట్లకు మించి రావు. ఎవరికి? వైఎస్ఆర్సీపీకి. ఏం జాతకాలు చెప్పుకుంటున్నారా ఈ మధ్య వాళ్ళు? సైడ్ బిజినెస్, చిలక జోస్యాలు, జాతకాలు కాదు. అంటే అలా చెప్తే కాదు, అలా చెప్తే అన్న నలుగురు ఇన్వెస్టర్లు తగలకపోతారా? వాళ్ళని ఎత్తిన సెటకోపం పెట్టాలనే కానీ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఆడాడు అడక్కు తింటున్నారు. ఎందుకంటే గెలిచే పార్టీకి ఎవరన్నా 4 రూపాయలు చందా కూడా ఇస్తారు, ఓడిపోయి దివాలా కోరు పార్టీలకు ఎవరు ఇస్తారు? అభ్యర్థులు లేరు, చందాలు లేవు, దిక్కు లేదు, దివాణం లేదు, ఎవరు వస్తారో తెలీదు. ఈరోజుకి మా నెల్లూరు జిల్లాలో అనేక దగ్గరలో అభ్యర్థులు లేరు. ఎవరికి? తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ. మా దగ్గర ఒక్కో నియోజకవర్గంలో 3-4 పోటీ పడుతున్నారు. యాజ్ ఇట్ ఈస్ నేను కూడా వెంకటగిరికి పోటీ పడ్డా. వాళ్ళకి 10 మంది పోటీ పడుతున్నారు నియోజకవర్గానికి. ఎవరు? సరే, మీరంటే అలాగే వెంకటగిరి నుంచి కంటెస్ట్ చేస్తారు, అది ముందరే తెలిసిన విషయమే. చేస్తానని నేను చెప్పలేదు, చేయాలన్న ఆశతో మాత్రం నేను ఉన్నా. కానీ నేననేది టికెట్ ఇస్తే, సబ్జెక్టు టికెట్ ఇస్తే పోటీ చేస్తాం, లేకపోతే పార్టీ నిర్ణయం శిరోధార్యం. రైట్. మీరు వాళ్ళకి అసలు లేరంటున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 10-12 మంది ఉన్నారు వాళ్ళకి. దేనికి? జనసేన కానీ బ్యానర్లు కట్టడానికి ఉంటారు.
టీడీపీకి సార్ వాసుదేవన్ గారు ఖచ్చితంగా ఉన్నారు. వాసుదేవన్ గారు ఖచ్చితంగా ఉంటారు. ఆ 10-12 మంది బ్యానర్లు కట్టేవాళ్ళే ఉంటారు, అంతకుమించి ఇంకెవరు మొత్తం 40% మంది యూత్ని ఈసారి లోకేష్ గారు ప్రమోట్ చేయబోతున్నారు. నాకు తెలిసి లోకేషే కనపడట్లేదు, మీరు లోకేష్ గారి గురించి చెప్తారు. గత 3-4 రోజుల నుంచి లోకేష్ గారు కనపడలేదు అని పెద్ద రచ్చ తప్పుడు అయిపోయింది. ప్రచారం మీ వాళ్ళు కాదు, చేస్తున్నారు. మేము తప్పుడు ప్రచారం అయితే మీ ముందు కెమెరా ముందుకు రావచ్చుగా. తూచి నేను ఇక్కడే ఉన్నా, 23వ తేదీ నా బర్త్డే, 23వ తేదీ నేను ఇదిగో ఇక్కడే ఉన్నా, నేను కేక్ కూడా కట్ చేసా, ఇదిగో నేను తిన్నా. మొన్నే గుంటూరులో మీ వైసీపీ నాయకుడు భరత్ రెడ్డి గారు వెళ్ళి ఆయన సమక్షంలో చేరారు. ఆ ఫోటోలు కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. మీ దగ్గర 23వ తేదీ, 23 అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఆయన 23వ తేదీ పుట్టాడు ఆయన కూడా. సో 23వ తేదీ 23వ తేదీ ఎక్కడైనా కెమెరాకు దొరికాడు, ఆయన ముసుగేసుకున్నాడా అంటే పుట్టినరోజు. ఏ దీవికి పోయాడో మాకు అనవసరం, ఎక్కడ వేసేసారో మాకు తెలియదు, కానీ అసలు బయట ఉన్నాడో లోపల ఉన్నాడో అంటున్నారు. అది ఎంతవరకు నిజం మేము ఆ కాంట్రవర్సీలకు పోదలుచుకోలేదు. కానీ నేను అనేది లోకేష్ని ఎంటర్టైన్మెంట్ మాత్రమే మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ మీరు పాలిటిక్స్లో సీరియస్గా ఎప్పుడన్నా మీరు మధ్యలో రిలాక్సేషన్ కోసం మాట్లాడండి, అంతేగాని కాదండి. ఆయన పుట్టినరోజు నాడు ఆయన ఏదో వేడుకకి వెళ్ళుంటారు. వేడుకకి వెళ్ళనండి, దానికి మీకున్న అభ్యంతరం ఏంటి అంటున్నా? నాకేం అభ్యంతరం అంటే ప్రతిపక్షం ఏం చేయాలి, వాళ్ళ ఎజెండా అంతా మీరే సెట్ చేసేస్తారు. లేదండి, మేము అలాంటి వాళ్ళం కాదు. ఎందుకంటే మా అజెండా వరకే మేము. వాళ్ళలాగా తెలుగుదేశం ఆఫీస్ నుంచి మిగతా అన్ని పార్టీల ఆఫీసులకి స్క్రిప్ట్లు, జెండాలు, అజెండాలు, బ్యాడ్జ్లు, టోపీలు, మరి ప్లే కార్డులు ఇవన్నీ సరఫరా చేసే టెంట్ హౌస్ కాదు మాది. సరే, మీది టెంట్ హౌస్, మాది పేటెంట్ ఉన్న రాజకీయ పార్టీ, వాళ్ళది టెంట్ హౌస్. ఇంకొకటి చాలా అంటే ఈ మధ్యకాలంలో వర్షం వెంబడి రాజీనామాలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. మంగళగిరి ఆల్ రామకృష్ణారెడ్డి గారు ట్రస్టెడ్ లెఫ్టినెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, వారు ఎందుకు ఇచ్చి వెళ్ళిపోయారు పార్టీ? సర్దుబాటు చేసుకోలేకపోయారు. ఎందుకంటే కొంత అవమానం జరిగిందని భావించారు. అంటే కొంత నాకు చెప్పకుండా జరిగిందన్న భావనలో ఆయన ఉన్నప్పటికీ ఆయన కలిసేదానికి, రీచ్ అయ్యేదానికి పార్టీ కార్యవర్గం ప్రయత్నించింది. చివరికి రాజీనామా చేశాక కూడా ఆయన్ని మేము పోగొట్టుకోవాలని అనుకోలే. ఆయన కోపడ్డారు, ఆవేశపడ్డారని కూడా నేను అనుకుంటున్నా. మంచివాడు స్వతహాగా, నాకు కూడా బాగా దగ్గర. కానీ నేను ఒక మాట మాత్రం బాధపడింది ఏంటంటే ఇలాంటి వారిని పోగొట్టుకోకూడదన్న మాట నాకు ఉంది. కానీ ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఆయన వేరే స్టెప్ తీసుకోవాలనుకున్నాడు. షర్మిల గారు ముందే వస్తారని గ్రహించినట్టున్నారు, దాంతో ట్రావెల్ అవ్వాలనుకున్నట్టున్నారు. కాబట్టి అంతే. ఇక్కడ ఇంత కంఫర్టబుల్ కంపెనీని వదిలేసి వేరే పార్టీతో ట్రావెల్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి? ఎందుకు వచ్చిందంటే మంగళగిరిలోనే ఆయన పోటీ చేయాలని అనుకొని ఉండొచ్చు. లేదంటే నాకు పోటీ కూడా ఇంపార్టెంట్ కాదు, కానీ నాకు చెప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, నా నియోజకవర్గంలో అన్న ఫీల్ కలిగి పెయిన్లోనే వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు మంగళగిరి అది కమ్యూనికేషన్ గ్యాప్ అని నేను అంటాను. ఎందుకు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అంటే? అందుకేనండి దాన్ని సరిచేయడానికి మేము ప్రయత్నించాం, కానీ ఈలోగా ఆయన తొందరపడ్డాడు. దానికి మనం ఏం చేయగలం? సరే, మంగళగిరిలో ఆయనకు తెలుసు ఈసారి మూడోసారి కంటెస్ట్ చేయడానికి ఆయనకు అవకాశం లేదు. ఆయన ముందే ఆయనే క్యాంపెయిన్లో చెప్పారు, ఈసారి మాట నేను చెప్పనా, బీసీ సోదరులు ఇక్కడ నుంచుంటారని కూడా చెప్పారు. మాట నేను చెప్పనా, ఇక్కడ జస్ట్ ఆయనకు వచ్చిన అగౌరవంగా ఆయన ఫీల్ అయ్యి ఆయన వెళ్ళడం జరిగింది, అంతకుమించి ఇంకేం లేదు. సరే, ఆయన విషయం పక్కన పెడితే కృష్ణదేవరాయలు ఎందుకు వెళ్ళిపోయాడు? ఎవరెవరు సంజీవరావు గారు ఎందుకు వెళ్ళిపోయారు? ఎవరెవరు వెళ్ళిపోతే వల్లభనేని బాలశౌరి ఎందుకు వెళ్ళిపోయారు? నేను చెప్పేదండి, ఎవరెవరు వెళ్ళిపోయారో వాళ్ళ ముందు మీరు మైక్ పెట్టాలి. ఎవరెవరు వెళ్ళిపోయారో వాటి కారణాలు నన్ను చెప్పమంటే నేనేం చెప్తాను. మీ పార్టీ yes you have to hold them back. yes no hold them back. వాళ్ళు వెళ్ళిపోవడం కృష్ణదేవరాయలు పోయే వాళ్ళకి గేట్లు అడ్డం వేసేసి పోనీ మిమ్మల్ని ఎక్కడికని చెప్పి ప్రజాస్వామ్యం లేకుండా ఉండాలన్నా మేము సీటు మారుస్తాం అవసరం ఏంది? కృష్ణదేవరాయలు while he is enjoying the credibility of the people, ఆయన సీటు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది వైసీపీకి కదా? ఆయన ఎంజాయింగ్ ఇప్పుడు ఒక సీటు పర్టికులర్గా నాకు కావాలనుకున్నప్పుడు అక్కడ పట్టు విడుపు లేనప్పుడు దానికోసం వెళ్ళిపోయాడని మాకు తెలుసు. కానీ ఆయన మీద పెద్ద రిమార్కులు ఏం లేవు, అందరితో లాయల్గానే ఉండేవాడు, బాగుండేవాడు. నేను కూడా బాగా కమ్యూనికేట్ అయ్యేవాడిని. కాబట్టి నాకు కూడా చాలా మంచి రెస్పాన్స్ ధన్యవాదాలు. ఫోన్లో కూడా వెంటనే రెస్పాన్స్ ఇచ్చేవాడు. ఉన్నన్ని రోజులు ఎక్కడ వివాదాలు లేవు, వెళ్ళేటప్పుడు కూడా వేరే ఇతరత్ర కారణాలు లేవు. కేవలం నరసరావుపేట సీటు ఇవ్వడం లేదు, నన్ను గుంటూరు పొమ్మంటున్నారు, ఒకే ఒక్క కారణంతో ఆయన వెళ్ళిపోయారు. ప్రోటోకాల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదండి. రజనీ గారి కారణంగా, మంత్రి రజనీ గారి కారణంగా ఆయన ఇబ్బందులు పడటం, వాళ్ళిద్దరి మధ్య
విభేదాలు, పై చేయి ఎంతసేపటికి పై చేయి ఒక నాదే మాట కావాలనే నేను ధోరణితోటి రజనీ గారు ఒక మాట ఉండటం, నేను చెప్పనా, ఇవన్నీ కాదా? ఒక మాట నేను చెప్పనా, ఒక ఎంపీ కన్నా ఎక్కువగా మినిస్టర్కి ప్రోటోకాల్ ఎక్కువ ఉంటుంది. అది మనకి రాజ్యాంగం ఆ విధంగా ఇచ్చింది. ఆవిడ మినిస్టర్ కాకముందు నుంచి ఉన్న వ్యవహారం నేను మాట్లాడేది. నో, ఆయన బీలిటిల్ చేస్తూ ఆమె ఓన్లీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమెకు అంత ప్రోటోకాల్ లేదు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే మేము ఉండేది తాడేపల్లి గుంటూరు ఏరియాలోనే కాబట్టి. సార్ వాళ్ళు వర్గాలు మెయింటైన్ చేసి కొట్టుకునే దాకా వెళ్ళింది సార్ ఇవన్నీ ఆ వ్యవహారం. సార్ ఇవన్నీ కూడా ఏమీ పనికిరావు. మనం మంచి మంచి క్వశ్చన్లు అడగాలని నాకు కోరి ప్రయోజనం. సార్ సినిమా వీటన్నిటికి నేనే చెప్తా. సినిమా అన్న తర్వాత సందేశం ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. మీరు మంచి మాట చెప్పారు, మధ్యలో కామెడీ కూడా ఉంటుంది కాబట్టి లోకేష్ గారి అంశం కూడా తీశారు. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి. కంప్లీట్ పిక్చర్. కంప్లీట్ పిక్చర్. ఓకే. ఫైట్స్ లో ఇంటర్నల్ గా ఒకే కుటుంబం, హీరో కుటుంబంలో వివాదాలు ఉంటాయి, హీరో తోటి చెల్లి విభేదించడం, ఇవన్నీ ఉంటాయి. అన్ని మాట్లాడాం, నేను కాదంట్లా. నేననేది యు ఆర్ లూజింగ్ ద పీపుల్, యు ఆర్ లూజింగ్ ద గ్రౌండ్ అంటున్నా. వీఆర్ నాట్ లూజింగ్ ద గ్రౌండ్, వీఆర్ లూజింగ్ సమ్ పీపుల్, మేబీ సమ్ ex-MLAs or sitting MLAs or sitting MPs. దిస్ పర్వ్యూ ఇస్ దేర్. అంటే కొంతమందికి మేము సీట్ మార్చడం నచ్చకపోయి ఉండొచ్చు, కొంతమందికి సీట్ ఇవ్వం ఈసారి కొంచెం ఆగన్నా అని చెప్పి ఉండొచ్చు. అంత మాత్రం చేతే పార్టీని వదిలే. ఒక్కటి, రాజకీయాల్లో ఏ ఒక్క స్థానం ఎవరికి పర్మనెంట్ కాదు, ప్రజల చేత ఎన్నుకోబడాలి. పార్టీ అధినాయకుడికి స్వేచ్ఛ ఉంటుంది. మనం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లాంటి హైకమాండ్ అండి. ఇక్కడ హైకమాండ్ అంటే పార్టీ నాయకుడు, ప్రాంతీయ పార్టీలో సుప్రీం. సో ఆయన నిర్ణయానుసారం మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అది నచ్చనప్పుడు పక్క పార్టీల వైపు చూడొచ్చు. కానీ నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా, పక్క పార్టీల వైపు చూసేటప్పుడు మన పార్టీ సిద్ధాంతానికి భిన్నమైన సిద్ధాంతంలోకి పోయి ఎలా నాయకుడు అయిపోవాలి అంటే మీ లక్ష్యం నాయకుడు అవడమే ముఖ్యం. కానీ సిద్ధాంతాలు ప్రజలకి ఆ పార్టీ ఇవి పనికి వస్తున్నాయా లేదా అని మనం ఇంతకాలం ఇక్కడ ఉండి ఆ ఆపోజిట్ సిద్ధాంతాల్లోకి పోయి నాయకుడు కావాలనుకోవడం అంటే మనం నాయకుడు అవడం కోసం ఎంతకైనా స్వార్థం కోసం పోతామా? అది ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రశ్న మీరు అడుగుతున్నారు, కానీ ఒక కంఫర్టబుల్గా మీరు చెప్పాల్సిన ఒక అంశాన్ని మీరు విస్మరిస్తున్నారు. 99లో చంద్రబాబు గారు 90 మంది సీట్లు మార్చారు. ఆ విషయం ఇవాళ మీరు సీట్లు మార్చడాన్ని వాళ్ళు వివాదం చేస్తుంటే, అయ్యా మీరు ఆనాడే మార్చారు కదా 25 ఏళ్ల క్రితం అనే విషయం ఎందుకు? మీ దగ్గర హోంవర్క్ లేదు. నిజంగానే నాకు పూర్తిగా దాని మీద అంత కరెక్ట్ ఇండివిజువల్గా నేను పర్సనల్గా కూడా చెప్తున్నా, ఐఎమ్ నాట్ హ్యావింగ్ దట్ కరెక్ట్ డేటా. అందుకని నేను చెప్పలే. ఏ పార్టీ చేయని పని ఏం కాదు ఇది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, 50 మందిని మార్చింది. మధ్యప్రదేశ్లో కానీ, మొన్న రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ మార్చుకోనందువల్ల కానీ, ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్టీ పాలసీ బాగుండి, పార్టీ యొక్క ఇమేజ్ బాగుండి, ప్రభుత్వం యొక్క ఇమేజ్ బలంగా ఉండి, నాయకుడి మీద వ్యతిరేకత లేకుండా స్థానికంగా ఉన్న గ్రూపుల వల్ల ఆ గ్రూపుల్ని సమన్వయం చేసుకోలేని సమయంలో ఆ వ్యక్తిగతంగా ఉన్న ద్వేషం ఏదైతే ఉందో పార్టీ మీద రిఫ్లెక్ట్ కాకూడదని చేసుకుంటున్న అరేంజ్మెంట్ ఇది చెప్పాల్సిన ఇంతే. ఈ చెప్పాల్సిన అంశాన్ని మీరు ప్రాపర్గా కన్వే చేయలేకపోతున్నారనేది అయితే 100% నేను కన్వే చేస్తున్నాను, చేస్తాను. అంటే వ్యక్తిగతంగా నేననేది పార్టీ తరపున కూడా నేను ప్రధానమైన భూమికి పోషిస్తున్న చెప్పడంలో నేషనల్ స్పోక్స్ పర్సన్. ఎస్, నేను ఖచ్చితంగా దీన్ని పదే ఎలక్షన్ వచ్చే లోపల కొన్ని 100 సార్లు వీలైతే 1000 సార్లు చెప్తాను. మీరు ఇక్కడ చెప్పాల్సిన అంశం కూడా ఒకటి ఇక్కడ గమనించాల్సిందే, మీకు తెలియంది కాదు, మీ గమనంలో ఉన్నదే. రాజులు కొట్టుకొని శర్మ గారిని ముఖ్యమంత్రిని చేశారు అక్కడ బీజేపీ ఎత్తుగడ ఎలా ఉంటుంది. ఒక కాలేజీ లెక్చరర్గా, అధ్యాపకుడిగా పనిచేసిన మోహన్ యాదవ్ గారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు, బీజేపీ అద్భుతం చేసింది. ఒక ఆదివాసీని ముఖ్యమంత్రిని చేశారు ఛత్తీస్గఢ్లో, బీజేపీ అద్భుతం చేసింది. ఇవన్నీ ఎందుకు చేయగలిగారు? వాళ్ళు మార్పులు చేయబట్టి చేయగలిగారు. ఇది మీ పార్టీ క్యాడర్స్ ద్వారా, మీ పార్టీ నాయకుల ద్వారా ఇది వెళ్లాల్సిన మెసేజ్. ఇదేమి ఇవాళ కొత్తగా వైసీపీ చేస్తున్నారు. మీరు చిన్న ఎగ్జాంపుల్, ఇందాక లావు కృష్ణదేవరాయలు గారి గురించి అడిగారు. లావు కృష్ణదేవరాయలు గారిని అక్కడ పోటీ చేయొద్దు అనడానికి వెంటనే మేము వేరే క్యాండిడేట్ని కూడా సూచించాలి. అక్కడ 7 నియోజకవర్గాలకి 7 నియోజకవర్గాలు ఓసీ ఉన్నాయి, ఇక్కడ ఒక బీసీకి ఇద్దామనే ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఈ పాయింట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూసారు, ఇక్కడ ఏలూరు నుంచి కోటగిరి శ్రీధర్ బదులు ఇంకొక యాదవ్ అబ్బాయికి ఇచ్చారు, కారుమూరి సునీల్ యాదవ్కి. అలాగే ప్రతి దగ్గర బీసీ ప్లేస్మెంటు లేకపోతే ఎస్సీ ప్లేస్మెంట్ మీరు చూడండి, శాంత గారు అక్కడ గొల్లకురుబ, తర్వాత మళ్ళా శంకర్ నారాయణ గారు బీసీ, తర్వాత గుమ్మనూరు జయరాం గారికి ఇచ్చాం, ఆయన కనపడట్లేదు, అలిగున్నారు ప్రస్తుతం. సో ఆయన బోయ సామాజిక వర్గం. అలా ఒక్క దగ్గర ఒక్కొక్కరిని ప్లేస్ చేసుకుంటూ సమాజంలో అసమానతలు తొలగించడానికి
అన్ని కులాలకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అగ్రకులాల ఆధిపత్యం ఒక్కటే ఉండకూడదు. ఒకవేళ ఓసీ సీట్లలో ఇంతగా ఎస్సీలకి బీసీలకి మరి ఇచ్చిన పార్టీ ఏది ఉండదు. నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా చేస్తున్నా. తెలుగుదేశం ఒక్క పార్టీ విషయం- అంటే- ఒక్క ఒక్క విషయంలో- నిమిషం పూర్తి చేస్తా. మిగతా అన్ని పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్థి ఎవరినైనా ప్లేస్ చేసినా మేము ఓసీ సీట్లలో ఏదైతే బీసీలకో ఎస్సీలకో బోయ సామాజిక వర్గానికి ఏదైతే ఇస్తున్నాం ఎస్టీలకు అట్లా మీరు కూడా చిత్తశుద్ధి ఉంటే మీకు ఇష్టం వచ్చిన అభ్యర్థిని ఉమ్మడిగా అదే సామాజిక వర్గాన్ని నుంచి కానీ పెడితే మీకు ఇష్టం వచ్చిన అభ్యర్థిని పెట్టుకోండి. ఆయా సామాజిక వర్గాల్ని చట్టసభలకు ఎక్కువగా రిప్రజెంటేషన్కి పంపిద్దామనే సదుద్దేశం మాది. దానికి మీకు ధైర్యం లేదు. మీ దగ్గర కుల ఆధిపత్యం ఎక్కువ, పెత్తందారీ లక్షణాలు ఎక్కువ. నేను ఒకే ఒక సబ్మిషన్, అగ్రకులము అగ్రవర్ణం అనే పదం మనం దయచేసి వాడదు, ఇతర కులాలు అందాం. ఎందుకంటే అగ్ర అనే సరే. పదాన్ని మనం సరే, నేను కూడా అగ్రకులానికి సంబంధించిన వాడిని. మీకు ఉత్తసులు, తెలుసో ఇతర తెలీదో కులాలు అందాం. మీకు తెలుసో తెలీదో నేను అనేక లైవ్ డిబేట్లో నా గురించి కూడా చెప్పుకున్నా. రవిచంద్రారెడ్డి కాబట్టే నేను ఇంకా చట్టసభల్లోకి ప్రవేశించలేక బయటే ఉన్నా. అదే రవిచంద్ర అనుండి దాని పక్కన వేరే సామాజిక వర్గం అయి ఉంటే నేను ఈ పాటికి పార్లమెంట్కో ఎమ్మెల్యేకో మంత్రినో అయి ఉండేవాడిని. నా సేవ తక్కువేం కాదు. నేను జనాల్లో ఏ విధంగా ఎంతమందికి పరిచయమో అందరికీ తెలుసు. ప్రజలందరినీ ప్రభావితం చేసే విధంగా మాట్లాడేవాడు మంచి రాజకీయ నాయకుడు అవుతాడని అందరికీ తెలుసు. పార్టీ యొక్క పాలసీలు, లేకపోతే ప్రభుత్వం యొక్క పనితీరు, పార్టీ యొక్క సిద్ధాంతాలు ప్రజలకి ఏదైతే చెప్తారో వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. నిర్మలా సీతారామన్ గారు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. ఆమె ఏమన్నా పార్టీకి వేరే పని చేశారా? అరుణ్ జైట్లీ గారు వేరే పని చేశారా? సుష్మా స్వరాజ్ గారు వాళ్ళందరూ చట్టసభలకు ఎలా వచ్చారు? తర్వాత పోటీ చేయించారు. సబ్సిక్వెంట్గా వాళ్ళందరూ స్పోక్స్ పర్సన్లు. సందీప్ బాత్రా కాదా? జీవీఎల్ నరసింహారావు గారు కాదా? ప్రకాష్ జవదేకర్ గారు కాదా? జర్నలిస్ట్ కాదా? అంటే వివిధ కులాల నుంచి కాకుండా బాగా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా చట్టసభలో ప్రవేశం కల్పిస్తే పాలసీ డెసిషన్స్తో పాటు తీసుకున్న గొప్ప గొప్ప నిర్ణయాల గురించి ప్రజలకి బ్రహ్మాండంగా వివరిస్తారు. సభలో కూడా అద్భుతమైన వక్తలు అవుతారనేసి ప్రతి పార్టీ భావిస్తుంది. మా పార్టీ నన్ను ఏ రోజు తీసుకుంటుందో కానీ చట్టసభలో ఖచ్చితంగా అవకాశం ఇస్తామని నాకు చెప్పారు. ఏ రూపంలో ఇస్తారని వెయిట్ చేస్తున్నా. ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఆశావహుల్లో ఒక నియోజకవర్గం నుంచి వెంకటగిరి దాకా వచ్చా. కానీ పార్టీ నిర్ణయం శిరోధార్యం. నాకు ఇవ్వాల్సిన అష్యూరెన్స్ నాకు ఇస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు బీసీల తోటి ఒక కొత్త ప్రయోగం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని. వాస్తవంగా తెలంగాణలో బీజేపీ ఇచ్చిన నినాదాన్ని వైసీపీ ఆంధ్రప్రదేశ్లో కార్యరూపంలోకి తీసుకొచ్చింది. బీసీ ముఖ్యమంత్రిని చేద్దామని. బీసీలను చట్టసభల్లోకి పంపడమే కాదు, వారికి రాజ్యాధికారంలో సమానమైన హోదా కల్పించే ప్రయత్నం మీరు చిత్తశుద్ధితో చేస్తారా మీ పార్టీ? ప్రస్తుతానికి మార్పు మొదలైంది. ఈ మార్పు ఎక్కడి దాకా వస్తుందో కాలం నిర్ణయిస్తుంది. మార్పుకు మేము శ్రీకారం చుట్టాం. మిగతాది ప్రజలు నిర్ణయిస్తారు ఖచ్చితంగా. ఇంతవరకు అయితే మార్పుకు శ్రీకారం చుట్టిన పార్టీగా మాకు మీ ఎత్తుగడ నిజంగా ఏంటంటే తెలుగుదేశం జనసేన కాంబినేషన్కి ఒక ఓపెన్ ఛాలెంజ్. ఈ విషయంలో నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. అంటే నేను ఈ రాజకీయ పార్టీగా వైసీపీ విధానాలని ఎక్కడికక్కడ దేనికి దానికి విడదీసి మాట్లాడుతున్నా. ఇక్కడ ఇప్పటివరకు మీ సంబంధించిన విధానాల మీద ఎక్కడ విమర్శలు కొన్ని ఉంటే అవి కూడా చెప్పాను. ఇక్కడ మాత్రం మీ ఎత్తుగడ అవతల వాళ్ళని తలకిందులు చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. మీరు ఎంతవరకు సక్సెస్ అవుతారో లేదో నాకు తెలియదు కానీ రెడ్లను కూడా తనకు బాగా కావాల్సిన రెడ్లను కూడా పక్కన పెట్టి బీసీలను తీసుకొచ్చి నుంచో పెడుతున్నాడు ఆయన. అదే కదా నేను చెప్తున్నాను. నేను నా గురించి కూడా చెప్పుకున్నాను కదా. అంటే మేము వెయిటింగ్లో ఉన్నాం కానీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం. మా నియోజకవర్గం తీసుకోండి, నాది గూడూరు. 48 సంవత్సరాల నుంచి ఎస్సీ నియోజకవర్గం. అక్కడ మరో 2 ఎమ్మెల్సీలు, ఒక బల్లి కళ్యాణ్ చక్రవర్తికి బల్లి దుర్గాప్రసాదరావు గారి అబ్బాయి వాళ్ళ నాన్నగారు చనిపోయారని ఆయన్ని ఎమ్మెల్సీని చేయడం జరిగింది. మేరుగు మురళి అని పార్టీని నమ్ముకున్నాడని మరొకరిని ఎమ్మెల్సీ చేయడం జరిగింది. మా ఒక్క నియోజకవర్గంలోనే 3 ఎస్సీలు. నో అదర్ పార్టీ కెన్ డూ దిస్. అంటే ఒక సామాజిక వర్గానికి 3 ఉన్నతమైన పదవులు, 2 ఎమ్మెల్సీలు, 1 ఎమ్మెల్యే ఇచ్చిన ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే మా గూడూరు. మేము 50 ఏళ్ళు దరిదాపుగా ఎస్సీ రిజర్వేషన్గా ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. మమ్మల్ని ఏమన్నా త్యాగం అనరా? అవును, యూ కెన్ ఆప్ట్ ఫర్ డీలిమిటేషన్ కదండి. 10 ఏళ్ళ పైన అయింది డీలిమిటేషన్. రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో జరిగింది. 2026 2 సంవత్సరాలే ఉంది. 26లో డీలిమిటేషన్ జరగాలి. గతంలో ఒకసారి అన్యాయం జరిగింది గూడూరుకి. 2009లో డీలిమిటేషన్లో గూడూరు జనరల్ అవ్వాల్సింది. అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు
నెల్లూరు డీలిమిటేషన్లో జనరల్ అయిన రోజునే గూడూరు కూడా డీలిమిటేషన్లో భాగం. కానీ అప్పటికి రెండవసారి పోటీ చేస్తున్న నేదురుమల్లి రాజ్యలక్ష్మ గారు వెంకటగిరి నుంచి పోటీ చేస్తూ జనార్దన్ రెడ్డి గారు అధీనంలో ఏదైతే డీలిమిటేషన్ ఆ ప్రాసెస్ అంతా జరిగిందో దీన్నే జనరల్గా ఉంచితే కన్వీనియంట్ అని ఆమె భావించారో దానిలో భాగంగా వెంకటగిరి అలా కొనసాగింది. గూడూరు మరోసారి నష్టపోయింది. మేము అన్యాయానికి గురయ్యాం. కానీ ఈసారి అలా జరగదు అనుకుంటున్నాం. రైట్. ఇంకా ఫైనల్గా రవిచంద్ర రెడ్డి గారు ఒక విషయం చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ ఒకటి వీ వాంట్ క్వాలిటీ క్వశ్చన్స్ ఇన్ డిస్కషన్ అన్నారు. ఎస్, క్వాలిటీ క్వశ్చన్స్ అడుగుతాను. మీ విధానాలు చెప్పుకొని మీరు పోతా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ విధానాలతో వస్తున్నారు. ఓ పక్క సార్ వాళ్ళు అంటే తెలుగుదేశం కూడా 40 ఏళ్ల పార్టీ అండి. మీరు ఇంకా 10 ఏళ్లే, వాళ్ళు 40 ఏళ్ల పార్టీ. అవును సార్. వాళ్ళకి బీసీలకి అవకాశం ఇచ్చింది ఎవరండి మొదట్లో? నిజాయితీగా మాట్లాడుకుందాం, ఎన్టీ రామారావు గారు కదా. వారు కదా తీసుకొచ్చి వాళ్ళని ఇవాళ మంచి మంచి పొజిషన్స్లో ఉన్న సీనియర్ లీడర్స్ పార్టీ తర్వాత వేరే పార్టీలకు వెళ్ళినా కూడా ఎన్టీ రామారావు గారి పుణ్యమా కదా సార్? ఎన్టీ రామారావు గారి పేరుతో కాయలు అమ్మడం అనేది మానుకుంటే మంచిది. ఎన్టీ రామారావు గారిని చెప్పులతో కొట్టించి ఆ పార్టీని లాగేసుకొని గుర్తుని కబ్జా చేసి పార్టీని ట్రస్ట్ భవన్ని కబ్జా చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని కబ్జా చేసిన పార్టీ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం. ఇది మామూలు తెలుగుదేశం కాదు, ఇది చంద్రన్న దేశం. దీన్ని తెలుగుదేశం అనే పేరుతో సేల్ చేస్తున్నారు, కానీ ఇది చంద్రన్న దేశం. చంద్రన్న దేశానికి దానికి సంబంధం లేదు. కాబట్టి ఆ క్వశ్చన్కి అంతే సమాధానం. సో వాళ్ళకి ఆ క్రెడెన్షియల్ రాదు. ఎందుకంటే ఇవ్వలేరంటారు, ఇవ్వరు. ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్నే ప్రాతిపదిక. మీరు చూస్తారు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఊరికే ఎన్టీఆర్ గారికి ఏదో దండేస్తున్నాం కాబట్టి మేము క్రెడిట్ తీసుకుంటామంటే ఆ ఎన్టీఆర్ గారి విగ్రహమే శాపం పెడుతుంది రేపు చంద్రబాబు నాయుడు. కక్షపూరిత రాజకీయాలు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి వారి ఆర్థిక మూలాలని దెబ్బకొట్టే దుర్మార్గపు విధానాలతోటి ఎంతకాలం మీరు జనంలో ఉండగలరు అని మీరు అనుకుంటున్నారండి? మేము ఎవరిని దెబ్బ కొట్టమండి. ఆయనలాగా ఒకే సామాజిక వర్గానికి ఒక రాజధాని కట్టే కోణం మాది కాదు. ప్రజా రాజధాని కావాలి, ప్రతి ఒక్కరికి అక్కడ ఉండే హక్కు ఉండాలి, అందరూ బతకాలని కోరుకునేదానికి. పేదలకి సెంటు భూమి ఇస్తానంటే ఆ కంపు కొడుతుంది ఆ సామాజిక వర్గం కానీ అక్కడ ఉంటే అని చెప్పి మాట్లాడి సోషల్ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందని చెప్పిన నీచత్వం తెలుగుదేశం పార్టీ. వాళ్ళ అనుయాయుల చేత పిల్స్ వేయించి ఈరోజు వాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టకుండా అడ్డుకున్న దుర్మార్గం ఊరికే పోదు. రేపు మీరు చూస్తారు ఓటు రూపంలో. సరే, ఇంకా ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మీ అంచనాలు తిరగబడి తెలుగుదేశం జనసేన కూటమి అనూహ్యంగా 160 సీట్లతో అధికారంలోకి వస్తే మీ పార్టీ భవిష్యత్ ఏంటి? మీరు ఎలా ఉందంటే చెప్పేది, సూర్యుడు తూర్పును కాకుండా ఒకసారి సరదా కోసం పశ్చిమాన ఉదయిస్తే మీ ఆలోచన ఎలా ఉంటుంది? మీరు ఎన్ని గంటలకు నిద్ర లేస్తారో అన్నట్టుంది. సూర్యోదయం తూర్పున ఎంత సహజమో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం అంత సహజం. మీరు సహజత్వానికి భిన్నంగా అడిగితే ఇదే నా సమాధానం. ప్రశ్నకి ప్రశ్న సమాధానం చెప్పడం ద్వారా మీరు అంటే జనాల్ని కన్విన్స్ చేయొచ్చు, కానీ మా బొట్టులను అయితే కన్విన్స్ చేయలేదు. మీరు కూడా కన్విన్స్ అయిపోతారు రిజల్ట్ వచ్చిన రోజున. కన్విన్స్ చేయలేదు. రిజల్ట్ వచ్చిన రోజున వాసుదేవన్ గారు కూడా ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ మాసివ్ మ్యాండేట్ అని మీరు చెప్తారు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ మాసివ్ మ్యాండేట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ డెసిసివ్ మ్యాండేట్. నిర్ణయాత్మక తీర్పు ఈసారి రాబోతోంది. గంపగుత్తగా లాస్ట్ టైం వచ్చినట్టు మీకు 151 వచ్చేసి గుద్దేసి మిమ్మల్ని 151 కాదండి, 151కి మించి 175 దిశగా మేము వెళ్ళబోతున్నాం. వాళ్ళకి ఓట్లు రావు, సీట్లు రావు. మీరు చూడండి, వాళ్ళదంతా ప్రగల్భాలు, పటాటోపం, పచ్చ మీడియా హైప్ అంతే. మిగతాదంతా ప్రజలు వేసే ఓటు మా వైపు ఉంది. వాళ్ళకి మాత్రం వాళ్ళ వెన్నుపోట్లే మిగులుతాయి. సరే, నేను జవాబు కోరుతున్న ప్రశ్నకి మీరు ఇచ్చే జవాబు ప్రశ్న కాకుండా జవాబు చెప్పండి. మీరు హైపోథెటికలే అనుకోండి. హైపోథెటికలే నేను చెప్తాను అనుకోండి. మీరు హైపోథెటికలే అనుకోండి. నేను నమ్మనండి. సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తా అంటే మీరు నమ్ముతారా? కమాన్ చెప్పండి. యు ఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ టు నో 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 నో. రెండు మీకు నేను కాదు, కపిల్ సిబల్ గారు చెప్తుంటారు. నేను ఒకటే చెప్తాను. రెండు సంబంధాల విషయాలు కలిపే ప్రయత్నం మీరు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను. సూర్యుడు పశ్చిమాన ఉదయించడు, తూర్పునే ఉదయిస్తాడు. వైఎస్ఆర్సీపీ పార్టీయే 2024 ఎన్నికల్లో గెలుస్తాడనే దానికి సాక్ష్యం. సరే, మీరు గెలుస్తారు. గెలిచిన తర్వాత తెలుగుదేశం మీద ఇంకా ఈ దాష్టికం మీరు ఇంకా పెంచుతారా? ఆ గ్రేడ్ ఒకవేళ మీరు అనుకున్నట్టే జరిగితే. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం ఉందా? వాళ్ళు పోటీ చేయకూడదు అనుకున్నారు, ఉందా? లేదు. అలాగే ఉండి లేనట్టు
ఉన్నా లేనట్టు ఉండి ఉండనట్టు ఒక మిథ్యలా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం అనేది గత చరిత్ర. మళ్ళీ దానికి ఎవరైనా వారసుడు వచ్చి దాని తర్వాత పార్టీ రివైవ్ అయ్యి మేము ఒక 25 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఏదైనా మా మీద అప్పటికి యాంటీ ఇన్కంబెన్సీ వస్తే అప్పుడు ఆలోచిస్తాం. రైట్, ఆల్ ది బెస్ట్ రవీంద్ర రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. సో మీలాంటి ఆరిటరీ స్కిల్స్ ఉన్నోళ్ళు మరింతమంది మీ పార్టీ సిద్ధాంతాలు లేకపోతే ఇలాగ కొంచెం హైపోథెటికల్గా కొంచెం ఊపిచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ హైపోథెటికల్ కాదండి, మేము వాస్తవాలు మాత్రమే చెప్పాం. సరే, మీరు అనుకుంటున్న సూర్యుడు మీరు పోల్ రిజల్ట్ వచ్చిన రోజు రైట్, you will say that I will see that. రైట్, సరే, మీరు అనుకున్నట్టే మీ సూర్యుడు రేపు పశ్చిమాన ఉదయిస్తాడని చూద్దాం. సో చూశారు కదా రవిచంద్రారెడ్డి గారితో చాలా ఓపెన్గా మాడతారు ఆయన. అంటే ఎక్కడ ఇబ్బంది పడరు, ఒకవేళ ఇబ్బందికరమైన ప్రశ్నలు ఉన్నా కూడా వాటికి ప్రశ్నల రూపంలో సమాధానాలు ఇచ్చి కన్విన్స్ చేసే ప్రయత్నం నెల్లూరు వారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.